హాయ్ టు ఎవరివన్. ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ 17 జంబుల్డ్ సెంటెన్సెస్. క్వశ్చన్ నెంబర్ 17 కింద ఇవ్వబడే జంబుల్డ్ సెంటెన్సెస్ ఈ టాపిక్కి సంబంధించి 5 మార్క్స్కి 5 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, దీనిలో ఉన్నటువంటి కొన్ని షార్ట్ టిప్స్, వాటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా క్వశ్చన్ నెంబర్ 17 జంబుల్ సెంటెన్సెస్, డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఇయర్ మనకి కొత్తగా 10th క్లాస్ ఇంగ్లీష్ సిలబస్లో క్వశ్చన్ నెంబర్ 17 జంబుల్ సెంటెన్సెస్ అని కొత్తగా ఒక టాపిక్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇంతకుముందు కోవిడ్కి ముందు ఉన్నటువంటి 10th క్లాస్ బ్యాచ్ల వరకు కూడా ఈ జంబుల్ సెంటెన్సెస్ ఉండేవి. 100 మార్క్స్కి పేపర్ ప్యాటర్న్ మార్చిన తర్వాత ఈ క్వశ్చన్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ 24-25 అకాడమిక్ ఇయర్కి కొత్తగా ఈ జంబుల్ సెంటెన్స్ టాపిక్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకు అన్సీన్ ప్యాసేజ్ అంటే మనకున్న టెక్స్ట్ బుక్లో కానీ, సప్లిమెంటరీలో కానీ, వర్క్ బుక్లో కానీ, దీనిలో నుంచి ఎక్కడి నుంచి కూడా ఈ ప్యాసేజ్ అనేది ఇవ్వటం జరగదు. ఇది మనం చూడనటువంటి లోయర్ క్లాసెస్ కావచ్చు, బయట నుంచి ఉన్నటువంటి టాపిక్ నుంచి తీసుకొని ఒక అన్సీన్ ప్యాసేజ్ ఈ జంబుల్ సెంటెన్స్ కింద మనకి ఇవ్వటం జరుగుతుంది. అలా ఇచ్చినటువంటి ఆ అన్సీన్ ప్యాసేజ్ కింద మనకి ఆ పారాగ్రాఫ్ కింద ABCDE అని చెప్పేసి ఆ పైన పారాలో ఉన్నవే ఒక 5 సెంటెన్స్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మనం చేయాల్సింది, ముందుగా ఏ సెంటెన్స్ అయితే పైన ఇచ్చినటువంటి ప్యాసేజ్ ప్రకారం ముందు వస్తుందో దాన్ని ఎదుర్కొంటా ఏ అని చెప్పేసి, నెక్స్ట్ ఆ తర్వాత మిగిలినటువంటి సెంటెన్స్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చే సెంటెన్స్ ఎదుర్కొంటా B, తర్వాత C, తర్వాత D, తర్వాత ఎదుర్కొంటా లాస్ట్గా వచ్చే దాన్ని ఎదుర్కొంటా E అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అంటే ఇచ్చినటువంటి అన్సీన్ ప్యాసేజ్లో కింద ఇచ్చిన 5 సెంటెన్స్లు కూడా పైన ప్యాసేజ్లోవే, బట్ దే ఆర్ నాట్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. అవి ఒక వరుస క్రమంలో ఉండవన్నమాట పైన ఉన్నటువంటి వాటి ప్రకారం. సో వాటిని ఇచ్చిన పైన ప్యాసేజ్లో ఏది ముందు వచ్చిందో దాని ప్రకారము ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ లెటర్స్లో ABCD అని చెప్పేసి మనం పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ పారాగ్రాఫ్ని తిరిగి రాయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. జస్ట్ ఆర్డర్ ప్రకారం ఏది ముందు వస్తే ఆల్ఫాబెట్ ఫస్ట్, తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ సెకండ్, తర్వాత వచ్చేది థర్డ్, అలా పెట్టాలి. పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లో ఏదైతే సెంటెన్స్ని మనం గుర్తించామో ఆ అక్షరాన్ని ముందుగా రాయాలి. ఆ తర్వాత సెకండ్ లైను, ఆ తర్వాత థర్డ్ లైను. ఆ విధంగా పారాగ్రాఫ్ మొత్తము చూసి ABCDE అనే అక్షరాలని పారాగ్రాఫ్లో గుర్తించిన ఆ విధంగా ఆర్డర్ ప్రకారం మనం రాయాల్సి ఉంటుంది. ఈ జంబుల్ సెంటెన్స్లో మనకి రీడింగ్ ఏ స్టోరీ కావచ్చు, ఆర్ అన్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎనీ సైంటిఫిక్ ఈవెంట్ కావచ్చు, మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్పేసి క్వశ్చన్ మనకి బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. దీనికి పర్టికులర్ సిలబస్ రెఫరెన్స్ అంటే ఏమీ లేదు. ఇది మనకి అన్సీన్ ప్యాసేజ్ అనమాట. వీటికి కొన్ని టిప్స్ వచ్చేసరికి, ఐడెంటిఫై ద గివెన్ స్క్రాంబుల్డ్ ఆర్ జంబుల్డ్ సెంటెన్స్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్. ఫస్ట్ ఇచ్చినటువంటి సెంటెన్స్ని ఆ పారాగ్రాఫ్లో ఎక్కడ ఉందో ముందు ఐడెంటిఫై చేయాలి. తర్వాత గివ్ దమ్ నెంబర్స్ ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్ ఆర్డర్ టు ద గివెన్ పారాగ్రాఫ్. ఇచ్చినటువంటి ఆ సెంటెన్సు పైన ఉన్నటువంటి అన్సీన్ ప్యాసేజ్లో ఏ వరుస క్రమంలో వస్తుందో, రెండోదో మూడోదో అని చెప్పేసి ముందు నెంబరింగ్ మనకి ఇచ్చుకోవాలి. దెన్ రైట్ దమ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్ యాజ్ ఇట్ ఇన్ ఏ పారాగ్రాఫ్. తర్వాత వాటిని మీనింగ్ఫుల్ ఆర్డర్లో మనం రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామ్నాథ్ కోవింద్ SRT మోడల్ పేపర్లో మనకి ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే, రామ్నాథ్ కోవింద్ గారి గురించి మనకి ఇక్కడ డేటా మొత్తం ఒక ప్యాసేజ్ రూపంలో, అన్సీన్ ప్యాసేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. దీన్ని 1-2 సార్లు ప్యాసేజ్ చదువుకున్న తర్వాత కింద మనకి నౌ అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. వీటిని ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి అని చెప్పేసి. అలా మీనింగ్ఫుల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి అంటే ఫస్ట్ 1 by 1 ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పారాగ్రాఫ్లో ఎక్కడున్నాయో మనం సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్ కనుక ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తే,
దీంట్లో ఈ ఏ అనే సెంటెన్స్ ఈ బికేమ్ అన్ ఎన్డీఏ క్యాండిడేట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇది ఎక్కడా లేదు. సో ఇది మనకి ఫస్ట్ ఇది కాదు. నెక్స్ట్ తర్వాత హీ బికేమ్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇది కూడా మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో ఎక్కడా లేదు. సో ఇది కూడా ఫస్ట్ ఇది కాదు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హీ వర్క్డ్ యాజ్ గవర్నర్ ఆఫ్ బీహార్ అది కూడా మనకి ఎక్కడా లేదు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హీ వాజ్ బ్రాటప్ ఇన్ యూపీ అది ఒకసారి కనుక చూస్తే హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఇది మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హీ వాజ్ బ్రాటప్ ఇన్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్ అనేది మనకి ముందుగా వస్తున్న సెంటెన్స్ కాబట్టి అది మనకి ఫస్ట్ వస్తుంది. అయితే ఇక్కడ ఆర్డర్లో ఈ అనే తప్పుగా ఉంది. మనకి ఇక్కడ ఇచ్చింది డి కాబట్టి ఇది డి. హీ వాజ్ బ్రాటప్ ఇన్ యూపీ. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హీ వాజ్ వర్క్డ్ యాజ్ ఏ లాయర్ ఇన్ హైకోర్ట్ ఇక్కడే చూస్తే మనకి హీ ప్రాక్టీస్డ్ ఇన్ ఢిల్లీ హైకోర్ట్ ఫర్ 16 లాంగ్ ఇయర్స్ యాజ్ ఎ ప్రొఫెషనల్ లాయర్. సో ఇది మనకి రెండోది కాబట్టి ఇది సెకండ్ది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈ వర్క్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్ సేమ్ అదే థర్డ్ లైన్లో నుంచి మనం ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ మనకి అది ఎక్కడా తగలేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈ బికేమ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్ ఇది మనకి నెక్స్ట్ వస్తున్న సెంటెన్స్. సో తర్వాత వచ్చేసరికి మనకి ఆర్డర్లో ఆన్సర్ ఏది వస్తుందంటే ఈ వర్క్డ్ యాజ్ గవర్నర్ ఆఫ్ బీహార్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఈ బికేమ్ అన్ ఎన్డీఏ క్యాండిడేట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇది మనకి ఇచ్చినటువంటి వాటిలో నెక్స్ట్ ఫోర్త్ వస్తుంది. సో తర్వాత వచ్చేసరికి ఈ బికేమ్ అన్ ఎన్డీఏ క్యాండిడేట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్. తర్వాత ఇంకా ఒకటే మిగిలిపోయింది లెఫ్ట్ ఓవర్ ఇప్పుడు 5th వన్ అయిపోతుంది కాబట్టి సేమ్ మన ఆర్డర్లో కూడా ప్యాసేజ్లో చివరిలో ఇదే వస్తుంది. హీ బికేమ్ 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ వన్ అది. నెక్స్ట్ తర్వాత ఎక్సర్సైజ్ ఆన్ బయోగ్రఫీ ఇక్కడ నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి బయోగ్రఫీ ఇవ్వటం జరిగింది. దాని ఆర్డర్లో పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. అది కనుక ఒకసారి చూస్తే ఫస్ట్ దాంట్లో మనకి ఈ లైన్లో అది ఎక్కడా తగలలేదు, ఇది ఈ లైన్లో ఎక్కడా తగలలేదు. నెక్స్ట్ నరేంద్ర మోడీ వాజ్ బోర్న్ ఆన్ September 17, 1950. సో ఇది మనకి ఫస్ట్ వన్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 4th సెంటెన్స్లోకి వెళ్తే హీ జాయిన్డ్ ద ఆర్ఎస్ఎస్ ఎట్ ఎంగేజ్ ఇది మనకి రెండోది కాబట్టి డి వచ్చేసరికి మనకి సెకండ్ సెంటెన్స్ అవుతుంది. తర్వాత మూడోది వచ్చేసరికి ఇదే లైన్ చివరిలో మోడీ బికేమ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఇన్ 2001 ఆర్డర్లో మనకి నెక్స్ట్ ఇది కనపడుతుంది కాబట్టి ఏ వచ్చేసరికి థర్డ్ వన్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఈ సర్వ్డ్ ఇక్కడ మనకి ఈ సర్వ్డ్ అనే కీవర్డ్ కనపడుతుంది ఇది మనకి 4th వన్. ఇక రిమైనింగ్ లాస్ట్లో ఇన్ 2014 యాజ్ పర్ ప్యాసేజ్ కూడా ఇది మనకి చివరిలోనే ఉంది, ఇది కూడా చివరిలోనే ఉంది. ఇన్ 2014 ఈ బికేమ్ ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ ఇది చివర. అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఇలా ఇచ్చినటువంటి ప్యాసేజ్లో ఇలా హింట్స్లో ఉన్న వాటిలో కీవర్డ్ ఏదైతే ఉందో అది ప్రతి లైన్ అలా చూసుకుంటూ వచ్చి ఆ కీవర్డ్ ఆ లైన్లో ఉందా. సో ఫస్ట్ది ఫస్ట్ లైన్లో లేకపోతే అది ఫస్ట్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్ రెండోది చూసుకుంటూ వచ్చినప్పుడు ఆ రెండో సెంటెన్స్లో ఉన్న కీవర్డు ఇక్కడ ఉన్న సెంటెన్స్లో ఉంటే కనుక ఆర్డర్ ప్రకారం అది ఫస్ట్, అది సెకండ్, అట్లా ఆ కీవర్డ్స్ని మనం 1 by 1 క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి కల్పనా చావ్లాకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఇవ్వడం జరిగింది దాంట్లో మనకి ఫస్ట్ వన్ ఇక్కడ చావ్లా జాయిన్డ్ నాసా ఇన్ 1995 అన్నారు. ఇది మనకి ఇక్కడ ఉంది. కల్పనా చావ్లా డైడ్ ఆన్ February. సో చనిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇస్తారు. షీ ఎర్న్డ్ ఏ డిగ్రీ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అది మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి షీ ఫ్లూ ఆన్ కొలంబియా స్పేస్ షటిల్ 1997 అది ఇక్కడ ఉంది. సో ఈ 4 కూడా ఇప్పటివరకు మనకు ఫస్ట్ రాలేదు. కల్పనా చావ్లా వాజ్ బోర్న్ ఆన్ July 1, 1961 సో ఇది ఫస్ట్ వచ్చింది. సో
సో దీని ప్రకారం మనకి కల్పనా చావ్లా జన్మించినటువంటిది ఇది మనకి ఫస్ట్ వస్తుంది. సో ఈ అనేది మనకి ఫస్ట్. తర్వాత వచ్చేసరికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో తనకి డిగ్రీ వచ్చిందనేది ఇది మనకి ఇక్కడ కనబడుతుంది కీవర్డ్. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సి. ఆ తర్వాత వచ్చేసరికి చావ్లా జాయిన్డ్ నాసా ఇన్ 1995 ఇది మనకి తర్వాత కనబడుతుంది కీవర్డ్. సో ఆ తర్వాత ఏ. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 1997లో తను స్పేస్ సిటీలో జాయిన్ అయిందని తర్వాత కనబడుతుంది. ఆ తర్వాత మనకి ఫోర్త్ వన్ డి. నెక్స్ట్ తర్వాత కల్పనా చావ్లా డైడ్ ఇన్ February 1, 2003 ఇది మనకి చివరి రిమైనింగ్ మిగిలిపోయింది. ఇది బి. సో ఈ విధంగా ఈసీఏడిబి ఈ విధంగా మనం ప్రతిదాన్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు పెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఏ సెంటెన్స్ చూసేటప్పుడు ఫస్ట్ లైన్లో ఆ ఏ సెంటెన్స్కి సంబంధించినటువంటి కీవర్డ్ ఉందా లేదా, లేకపోతే అది ఫస్ట్ కాదు. నెక్స్ట్ సెకండ్ చదువుకునేటప్పుడు దానిలో కీవర్డ్ ఉంటే అది ఫస్ట్. అట్లా ఏ సెంటెన్స్లో మనం చదువుతున్న వాడి కీవర్డ్ ఉందో ఆ ఆర్డర్ నెంబర్స్ వేసుకుంటూ వెళ్తే అన్నిట్లో ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ అనేది మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా మనం ఆన్సర్స్ అనేవి రావచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ క్లూస్ని ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏ ఈ రెండు సెంటెన్సులు ఎప్పుడు కూడా మనకి చాలా సందర్భాల్లో ఫస్ట్ సెంటెన్స్గా ఉండే అవకాశాలు ఉండవు. ఫస్ట్ ఉన్నటువంటి ఏ కానీ చివరి ఉండేటువంటి ఈ కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి ఫస్ట్ సెంటెన్స్గా పారాగ్రాఫ్లో ఉండే అవకాశాలు ఉండవు అనమాట. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఎప్పుడు కూడా బిసిడి వీటిలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. అది కూడా ఒక కీ పాయింట్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ జంబుల్ సెంటెన్స్ని మనం 5కి 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇది జంబుల్ సెంటెన్సులు వాటిని రీఅరేంజ్ చేసి కరెక్ట్గా ఆన్సర్ రాసేటటువంటి ప్యాటర్న్కి సంబంధించిన వివరణ. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.